నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు దగ్గర నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులందరూ నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన ఇదేంటంటే, మరి ఆయనకి మతిమరుపు ఉందో, ఆ ఫ్లోలో ఆయనకి ఫాలోయింగ్ అనేది మాట్లాడితే ఈ పిచ్చి జనాలు లేకపోతే పిచ్చి ఫ్యాన్స్ ఆయన్ని నమ్ముతారు అనే ఒక గుడ్డి నమ్మకం ఉందో తెలియదు కానీ, వారసత్వపు రాజకీయాలు నేను ఎట్టి పరిస్థితుల్లో చెయ్యను. దాని గురించి నేను పార్టీ పెట్టలేదు. ఒక పేదవాడు, ఒక సామాన్యుడు అలాంటి వాళ్ళని నేను ఎంకరేజ్ చేస్తాను. ఇన్ని కబుర్లు చెప్పారు ఆయన. ఇప్పుడు వాళ్ళ బ్రదర్ నాగబాబు గారికి ఏదో మంత్రి పదవి ఇస్తున్నారంట. అసలు ఒక మనిషి ఈ విధంగా మాటలు మార్చగల సత్తా ఉండటం కూడా భగవంతుడు ఇచ్చిన వరమే. అంటే రాజకీయం అంటే అబద్ధాలు ఆడితేనే బ్రతకగలం అనే ఒక చిన్న లాజిక్ ఆయన కనిపెట్టినట్టు ఉన్నారు. ఈ పిచ్చి జనాలు ఏముంటాయిలే గుర్తుండదులే ఇదని, క్యారెక్టర్ది ఏముంది, మనం ఏది చెప్తే ఆ టైంకి నమ్ముతారు ఇదని. ఆయనకి ఎంపీ సీట్ అడిగారు రాజ్యసభ. ఆ సీట్ ఇవ్వకపోగా ఇంటర్నల్గా జరుగుతాయి కదండి, బ్రదర్కి మంత్రి పదవి ఇస్తున్నారు. మరి ఆయన ప్రజాసేవ ఏం చేశాడో, జబర్దస్త్లో పాపం కష్టపడి అంతకుముందు అందరిని నవ్వించి కదా పాపం మాస్టర్ వచ్చి కష్టపడి ఆ స్టేజ్ మీద కూర్చుని డబ్బులు తీసుకుని ప్రజలకు సేవ చేశాడు. అందుకని ఇస్తున్నారో నాకు తెలియట్లేదు కానీ చాలా బాగుంది. ప్లస్ ఇంకోటి ఏమిటంటే అండి, ఆర్ కృష్ణయ్య గారని బీసీ కోటాలో ఆయనకి రాజ్యసభ ఇచ్చారు. వైసీపీ నుంచి బీజేపీకి విడిపోయి. చిచ్చి, ఈ రాజకీయాలు చూస్తుంటేనండి, క్యారెక్టర్ ఎథిక్స్ లేని మనుషులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఏ పార్టీ అయినా సార్ నికృష్టమైన మనుషులు నా దృష్టిలో. ఎందుకంటే ప్రజలకు సేవ చేస్తాను వచ్చిన హామీల గురించి మాట్లాడలేదు కానీ పదవులు పంచుకుంట గురించి చాలా చక్కగా చేసుకుంటున్నారు. మళ్ళీ నీతి సూక్తులు ఎన్ని చెప్తున్నారంటే ఘోరాతి ఘోరంగా చెప్తారు. దయచేసి ప్రజలు గమనించాలి. రాజకీయం చేసే ఏ వ్యక్తికైనా సరే కనీసం ఎథిక్స్, నీతి అనేది ఉండేటట్టు సామాన్యులు ఎవరైనా ఇండిపెండెంట్గా నుంచుని అలాంటి వాళ్ళని గెలిపించండి. ఈ కుల రాజకీయాలు గజ్జి ఉన్నోళ్ళని దయచేసి గెలిపించకండి. అసహ్యం వేస్తుందండి. ఎన్ని మాటలు మార్చేస్తున్నారండి. ఈరోజు మాట్లాడిన మాట రేపు ఉండట్లేదు. అది అసలు నాకు పిచ్చెక్కిపోతుందండి, నిజంగా చెప్తాను. అది నేను ఒక సామాన్యుడిగా తట్టుకోలేకపోతున్నాను. రోడ్లు గొయ్యలు 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 అన్నారు, గొయ్యలు పూడ్చలేదు. ఏం మాట్లాడుతామండి? మాట్లాడితే వాళ్ళకున్న అధికారంతో పోలీస్ జులుం చేయిస్తున్నారు. అట్లానే విశాఖపట్నం పిఠాపురం కాలనీ దగ్గర కళాభారతి రోడ్లో వాళ్ళ మానాలు బ్రతుకుతున్న రోడ్డు మీద చిరు వ్యాపారాలు చేస్తుంటే మేము నిజంగా అనుకున్నాం పవన్ కళ్యాణ్ గారు పేదవాళ్ళ మనసుని అందరినీ అర్థం చేసుకునే మనస్తత్వం ఉందనుకుని మొత్తం అక్కడ రోడ్డు మీద వ్యాపారస్తులు అందరూ పొట్టగొట్టారండి. గవర్నమెంట్ ఇంకా మీదే కదా, ఆలోచించండి. ప్రజలకు మంచి చేస్తే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉంటాయి. ప్రజలు కనిపెట్టట్లేదని అనుకోకండి దయచేసి, వాళ్ళు అన్నీ కనిపెడతారు. అది మళ్ళీ వాళ్ళు ఇచ్చే తీర్పు రేపు పొద్దున మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడటానికి కూడా అవకాశం అవరు. ఇది చాలా వాల్యుబుల్ పాయింట్. ఇప్పుడున్న ప్రభుత్వానికి చెప్తున్నాను నేను. ప్రజలకు సేవ చేయండి దయచేసి, మీ ఇష్టం. తర్వాత నమస్కారం అండి. మీ సామాన్యుడు పాండురంగారావు.